నేను మీకు విడాకులు ఇస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? చేసుకోను. నువ్వు లేకుండా నేను ఉండలేను. నార్మల్గానే అడుగుతున్నా, చెప్పండి. చేసుకోను. అంటే నా వల్ల మీకు పెళ్ళంటే అంత విరక్త పుట్టిందా? అట్లా అని కాదు. సరే నీ కోరిక అదైతే చేసుకుంటా. ఏమండి, వారం రోజుల క్రితం 2000 అడిగితే లేవన్నారు. అవును లేవన్నా, నువ్వు లేవు, ఇప్పుడు కూడా లేవు. అందుకే రోజీ అనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి 2000 ఇవ్వమని మెసేజ్ చేశా. 10,000 ఇచ్చారుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, షాపింగ్ చేసి వస్తా. రోజీ అంటే నువ్వా? ఇంకో ఇద్దరిని కందాం అంటే అనగబట్టి ఆపరేషన్ చెప్పిత్తివి. మన సంపాదనకి ఇంకిద్దరు. నీ సంపాదన సల్లగుండా సంపాదనదే ఉన్నది. ఇంకో ఇద్దరిని కంటే మహాపురుషులు పుడుతురు కావచ్చు. ఎవర్రో చిత్రం అదెట్లనో. ఓ పిచ్చిదానా, గాంధీ తాత వాళ్ళ అమ్మ నాన్నకు 5వ సంతానం, అంబేద్కర్ వాళ్ళ అమ్మ నాన్నకు 14వ సంతానం, నాథ్ ఠాగూర్ వాళ్ళ అమ్మ నాన్నకు 14వ సంతానం, సుభాష్ చంద్రబోస్ కూడా 14వ సంతానం, వివేకానందుడు కూడా 6వ సంతానం. మనం ఇద్దరం, మనకిద్దరు అయ్యప్పటికనే మహాపురుషులు పుడతలేరు. తులం బంగారం అక్కా చెల్లెల్ని విడదీస్తుంది. గజం స్థలం అన్నా తమ్ముల్ని విడదీస్తుంది. 3 అంగుళాల నోటు 6 అంగుళాల మనిషిని ఆడిస్తుంది. నరవలేని నాలుక ఎన్నో విలువైన బంధాల్ని దూరం చేస్తుంది. ఇవే కదా ఇప్పుడు జరిగే నిజం. మీరంటే ఇష్టం లేని వారికి మీరు ఎంత ప్రేమ చూపించినా అది వారికి తలకాయ నొప్పిగానే మారుతుంది. ప్రేమంటే అడుక్కుంటే వచ్చేది కాదు, వద్దంటే పోయేది కాదు. ఆలోచించండి.